నా మనసు బుద్ధి చిత్తము నా మేనును లేని నేను నా ప్రాణములున్ నా మానము సర్వస్వము ఏమైనను చేసి కొమ్ము ఇచ్చేదానయ్యా రమ్మన్న నీతో వచ్చేదానయ్యా నా మనోభీష్టము నయమొప్పదీర్చితే నా మనోభీష్టము నయమొప్పదీర్చితే నీ మాది కింపైనాదేదేది గై కొమ్ము ఇచ్చేదానయ్యా రమ్మన్న నీతో వచ్చేదానయ్యా. జై నిజ గురుభ్యో నమః. జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు పరిపూర్ణ దర్శనాచార్య సదానంద శ్రీ యలపకుర్తి వీర వెంకట రామచంద్రరావు గారిచే విరచితమైన శ్రీ సద్గురు మానసిక స్తోత్రం నందు ఈరోజు మనం 8వ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం. నా మనసును ఏమైనా చేసుకో గురుదేవా, కామితార్థము తీర్చేటువంటి కరుణామయులు మీరని, నా పాలిట కల్ప వృక్షము మీరని నేను అలా భావన చేసుకుంటూ మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఏమైనా చేసుకో గురుదేవా, ఇది నాకు అవసరం లేదయ్యా అని తెలియజేసినటువంటి శిష్యుడు అంటూ ఉన్నారు, గురుదేవా నా మనసు బుద్ధి చిత్తము నా మేనును లేని నేను నా ప్రాణములు నా మానము సర్వస్వము ఏమైనను చేసి కొమ్ము ఇచ్చేదానయ్యా గురుదేవా రమ్మన్న నీతో వచ్చేదానయ్యా. ఎక్కడికి రమ్మంటాడు గురుదేవులు? తను ఏ స్థానములు అయితే ఉన్నారో అక్కడికి రమ్మంటారు. ఎక్కడుంటారు గురుదేవులు? గురుదేవులే సర్వత్రా ఉన్నారు. భూమ అక్కడికి శిష్యుడు వెళ్ళిన పిమ్మట ఏమున్నది? నేను లేనిది ఉన్నది, తిరిగి రానిదది, అందరికీ అలవి కానిదది. ఇక్కడ శిష్యుని యొక్క విన్నపం ఎలా ఉన్నదంటే, నా మనసు బుద్ధి చిత్తము ఇవన్నీ ఒక్కటే, ఈ అంతరేంద్రియములు అయినటువంటివి, అవన్నీ మీకు అర్పణ చేస్తున్నాను అంటున్నారు. సంకల్ప వికల్పములతో కూడినటువంటి మనస్సుని మీకే అర్పణ చేస్తానయ్యా. అలానే నిశ్చయించేటువంటి బుద్ధిని మీకే కైంకర్యం చేస్తానయ్యా. చిత్తాన్ని మీకే అయ్యా. నా చింతన గురు చింతన కాక మరే చింతన లేదు మహనీయ. నా మేనును నా శరీరాన్ని లేని నేను నా ప్రాణములన్. ఇక్కడ గురుదేవునికి మనం అర్పణ చేసేటువంటి తను మన ధనాన్ని గురించి యలపకుర్తి వీర వెంకట రామచంద్రరావు గారు ఆ మహనీయులు చక్కగా అంటున్నారు. గురువుకి మనసు ఎలా ఇవ్వాలి? మనసు అనేది అర్పణ చేసినప్పుడు నేను సంపూర్ణముగా కైంకర్యము చెందటమే. ఈ జ్ఞానము కానీ మనస్సు కానీ బుద్ధి చిత్తము అహంకారము ఇవన్నీ కూడా ఒకటే. ఇవి అవి చేసేటువంటి వ్యవహారాలను బట్టి దానిని మనసని జ్ఞానమని బుద్ధిని చిత్తమని అహంకారమని అంటున్నాం. దాన్ని అర్పణ చేస్తాను స్వామి. అలానే నా మేను ఇదే తను. ఇవన్నీ దేనిలో ఉండి అయితే ఇది జరుగుతూ ఉన్నదో ఉపాధి అయినటువంటిది, అది మీకే ఇస్తానయ్యా. ఇక లేని నేను నా ప్రాణములు. ఈ ధనము అనబడేటువంటిదే ప్రాణం, మరేమీ కాదు. లేనటువంటి నన్ను నేను ఉన్నాను అనుకోవటం లేదు గురుదేవా. నా ప్రాణములు, ఈ ప్రాణములు అనబడేటువంటివి ప్రాణోపాన వ్యానోదాన సమానంబులుగా అవే ఉన్నాయి, ఒక్కటే అది. అలానే నాగకూర్మ కృకర దేవదత్త ధనంజయము అనబడేటువంటి ఉపవాయువులుగాను ఉన్నాయి, అదే ధనము. ఇలా నా దేహార్థ ప్రాణములను మీకు అర్పిస్తాను గురుదేవా. అంతేకాకుండా అయ్యా, ఓ పొన్నాల రాజయోగేంద్ర, నా మానము సర్వస్వము
ఇక్కడ ఎంత గొప్ప మాట అన్నారంటే గురుదేవులు, నా మానము, నా గర్వం, నా అహంకారం ఏదైతే మరుగై ఉన్నదో దానిని మానము అంటాం. కానీ ఇక్కడ గురుదేవులు అర్పిస్తూ ఉన్నది అహమును, నా గర్వాన్ని. నా మానము సర్వస్వము ఏమైనను చేసి కొమ్ము, ఏమైనా చేసుకో స్వామి. వాటిని ఇంకా మొగ్గలు తొడిగి వికసించి మహా వృక్షంగా చేస్తారు. అసలు ఏమీ లేకుండా కూకుటి వేరుతో సహా పెకలించి వేస్తారు. మీ ఇష్టమయ్యా, ఇచ్చేదానయ్యా. నా యొక్క భావన మాత్రం మీకు సమర్పిస్తూ ఉన్నాను గురుదేవా. అయితే రమ్మన్న నీతో వచ్చేదానయ్యా. మీరు పిలిచినదే తడవుగా, మీరు ఆనతిచ్చినదే తడవుగా మీతో పాటు వస్తాను. ఎక్కడికి వస్తాను? ఈ మనోబుద్ధి చిత్తములు అర్పించి నన్ను సర్వస్వము మీకు అర్పణ చేసి ధనమైనటువంటి నా ప్రాణాన్ని మీకు అర్పణ చేసిన తర్వాత నేనెక్కడున్నానయ్యా? మీరేమైనా చేసుకునేందుకు నేనున్నానా? రమ్మన్న నీతో వచ్చేదనయ్యా, ఎప్పుడో వచ్చేసానయ్యా, మీరు ఐక్యమయ్యానయ్యా. నేను ఏంటి ఐక్యం కావటం అంటే? ఇరువురు ఒకరెదురుగా ఒకరు ఉండటం కాదు, ఇరువురు లేని వారు అవ్వటమే ఐక్యం. ఇక్కడ గురు శిష్యులు అనేది లేదు, ఇంకా కుదరదు ఇక్కడ. అందుకే గురుదేవా, నా మనోభీష్టము నయమొప్పది చీతే. నా మనసులో ఉన్న అభీష్టం ఏంటి? నా ఆసక్తి. జనన మరణ భ్రాంతి రహితమే నా ఆసక్తి. నిజ గురు దర్శనమే నా ఆసక్తి. శివరామ దీక్షిత సాంప్రదాయ సిద్ధాంత బోధను ఎరిగి నేను లేకపోవటమే నా ఆసక్తి. దానిని తీర్చినట్లయితే, ఇక నాలో తీర్చుకోవాలి అనే తలపు లేక చేసినట్లయితే, నీ మాది కింపైనది ఏది గైకొమ్ము. నీ మనస్సుకి నా పట్ల ఏదైతే ఇష్టముగా ఉన్నదో దానినంతా మీకు సమర్పిస్తానయ్యా. నేను లేనివాడనయ్యా, నేను మీకు సమర్పించేందుకు నా దగ్గర ఏమున్నదయ్యా? అగ్ని అయినటువంటి మీరు, కర్పూరమైనటువంటి నేను, రెండూ కలిసిన పిమ్మట వెలిగి, లేని వారమైన పిమ్మట ఉన్నది ఏమున్నది? వెలిగించిన పళ్ళెరం అనబడేటువంటి బట్ట బయలు తప్ప మరేమీ లేదు గురుదేవా. కావున కైకొమ్ము, ఇచ్చేదాన్నయ్యా. రమ్మన్న నీతో వచ్చేదాన్నయ్యా. మీతోనే ఉంటాను స్వామి. మీతో నేనున్నట్లయితే నేను ఆ పరోక్షము చెంది ఉంటానయ్యా. లేకపోతే పరోక్షముగానే ఉంటుంది స్వామి. ప్రత్యక్షమైనటువంటి మిమ్ము నేను అపరోక్షం చేసుకోవాలయ్యా. ఆవరణములో దర్శిస్తూ ఉండబడేటువంటి మిమ్ములను ఈ ఆవరణముననే నిరావరణమైనటువంటిది ఏదో అది నా ముందుగా ఉన్నది. అది దర్శింపచేస్తూ ఉన్నారు మీరు. అది దర్శనమైనది నాకు. ఆ సౌఖ్యంలో ఉంటాను స్వామి. కావున మీతో కూడానే ఉంటానయ్యా అని వేడుకుంటూ ఉన్నారు.